గుడ్ మార్నింగ్. దేవుడా, నా రాత్రులకి ఇవాళ రాత్రి కూడా మంచి మంచి కార్లు బైకులు కంటకు రప్పించిన ఆయన. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా నేను మీ సత్య. డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేకుండా హ్యాపీగా కార్స్ బైక్స్ గురించి కలలగంటూ ఇంట్లో బతికేస్తున్న ఒక మంచి గుడ్ బాయ్ని. నా కథలో ఇంకా ముఖ్యమైన ఇద్దరు పాత్రలు ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను, పదండి. ఇప్పుడు ఇంట్లో నేను ఏం చేసినా నేను ఎవ్వరేమన్నారు, ఎందుకంటే ఉన్న ఒకగానొక కొడుకుని. అందుకోసం డాడీ ఏమంటాడు, కొడుకు ఒక్కడే కదా, ఎంజాయ్ చేయనీలే, ఉద్యోగం ఏం చేస్తాడో అనుకుంటాడు. మమ్మీ ఉన్న ఒక కొడుకు కూడా ఉద్యోగం చేస్తే ఇంట్లో ఎవరుంటారు మనకి, ఎంజాయ్ చేయని మమ్మీ అనుకుంటుంది. ఇది నా ఆలోచన, మరి ఆలోచన ఏందో నాకు తెలియదు, చూద్దాం. అటు కార్లు బైకులు అవి ఇవి తిరుగుతుంటాడు తప్ప ఏమి ఉద్యోగం డిగ్రీ చేసి 3 నెలలు అయింది. ఏం చేశాడు? పందిలాగా పడుకోవడం తప్ప తినడం తాగడం పడుకోవడం. ఇప్పుడు మా డాడీ ఆయన పెద్ద పంచాంగం మధ్యలో మంచిగా పూజలు చేస్తారని పేరు కూడా ఉంది. ఆయన ఏమంటారు, మీరేంటి నా గురించి? మస్తు ఉంటుంది. ఉద్యోగానికి వెళ్తానని చెప్పారంటే బండి కూడా కొనివ్వడం అయింది. 3 నెలలు అయింది, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. లేచామా, తిన్నామా, పడుకున్నామా, తిరిగామా, ఇంతకు మించి ఏమీ లేదు. అట్లుండదు మనతోటి ముచ్చట. నాకు రోజు 3 పనులు ఇష్టం. ఒకటి, లేపంగానే జిమ్కి వెళ్ళడం, ఇంటికి వచ్చి తినడం, తర్వాత మా అమ్మ చేసిన టిఫిన్ తిని మళ్ళీ పడుకోవడం. సో ఇప్పుడు నేను చేస్తామని ఏంటంటే మళ్ళీ పడుకోవడం. నాకు ఇంకో 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకటి, పడుకుందాం అనుకున్నప్పుడే నాకు ఫ్రెండ్స్ వస్తారు. అందరూ 2 పక్కా, ముఖ్యంగా 2 వస్తారు, చైతన్య, పృథ్వీ. వాళ్ళు లేని లైఫ్లో బోరే కొడుతుంది బాగా, ఎందుకంటే ముగ్గురం కూడా 3 కోతులతో సమానం. సెకండ్, ఇంకోటి ఏంటంటే మా నాన్న పొద్దున్న లేచేపచ్చి రాత్రి పడుకునే లోపు ఒక్కసారి ఎంత తిట్టు తినకపోతే నిద్ర పట్టదు. కాబట్టి ఈలో ఏది జరిగినా జరగకపోయినా తిట్లు మాత్రం పక్కా. మనకి సిగ్గులేదు కదా, కాబట్టి కామన్ అది. హాయ్ ఫ్రెండ్స్, మనం మీకు చెప్పే కదా నాకు 2 ఫ్రెండ్స్ ఉంటారు, ముఖ్యంగా పృథ్వీ, చైతన్య అని. అందులో వీడే చైతన్య. చైతన్య అయినా కానీ వీడి పేరుకి మాత్రం మేము చై అని పిలుస్తాం. ఎందుకంటే వీడు బయటికి వెళ్ళినప్పుడు వెనకంచి చెయ్యి అని అనిపిస్తే స్టైల్గా పిలుస్తున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. తీరా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది వాడిని స్టైల్గా చెయ్యి అని పిలవట్లేదు, వెనక్కున్న కుక్కని చెయ్యి అని తోలుతున్నారని. అలాగా ప్రతిసారి కూడా తిరిగి చూసి 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 కుక్కలు తోలుతునేసరికి వాడికి చెయ్యని అలవాటు అయిపోయింది. కూడా మాకు అలాగే అలవాటైంది. చూడ్డానికి పెద్ద అలవరల్లో ఉంటాడు, ఇలాగే వేషాలు వేస్తూ ఉంటాడు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఎంత మంచిదంటే మనం ప్రాబ్లంలో ఉంటే కాపాడుతాడో తెలియదు కానీ పక్కాగా ఇరికించేస్తాడు, అంత అలరోడు అన్నమాట మావాడు. వీడే పృథ్వీ. వీడు మాలాగా అందరితో బాగా అల్లరి చేసేవాడైనా కానీ మా గ్యాంగ్లో ఎవరైనా గుడ్ బాయ్ ఉన్నాడంటే అది వీడే. వీడికి ప్రత్యేకత ఏంటంటే జాబ్కి వెళ్తాడు, సంపాదిస్తాడు, ఫ్యామిలీ కోసం మనీ బ్యాకప్ కూడా చేసుకుంటూ ఉంటాడు. ఎంత చేసినా కానీ మాలో మాత్రం వీడో కోతే, మాతో అల్లరి కూడా చేస్తాడు. కానీ మా గ్యాంగ్లో బెస్ట్ పర్సన్ కూడా వీడే. వీడి పాత్ర ముందు ముందు చాలా గొప్పగా కనిపిస్తుంది. నాగార్జున గారి పేరు మీద డ్యామ్ ఉంది కదా, నేను ఏ హీరో పేరు మీద డ్యామ్ కట్టాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. నేను ప్లాన్ చేస్తున్నా, మామూలు ప్లాన్ కాదు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో టార్చర్ చూస్తున్నావు కదా,
గురించి చెప్పి రిలీఫ్ ఇప్పిస్తా. ఒరేయ్ మీరేం ప్లాన్ చేయకర్రా బాబు, మీరు ఇలానే ఉండండి, నేను ఇలానే ఉంటాను. ఒరే ఏది ఏమైనా సరే మనం వన్స్ వీక్లీ ఇక్కడ రావాలి, చిల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వీక్ మనం ఇక్కడే కలవాలి, సరేనా? చైతన్య, సత్యం నీ కాంటాక్ట్లో ఉన్నాడారా? 2 వీక్స్ నుంచి కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏమోరా, నాకు టచ్లో లేడు. అదేంటా, మనం అప్పుడే అనుకున్నాం కదా ఎవ్రీ వీక్ ఇక్కడే కలవాలి అని. వీడేంటి ఇప్పుడు ఇలా చేశాడు? సరేనా, పద. సత్య సత్య అడిగితే పక్కన పడ్డాడు. ఏందో మీరు కొడుతున్నావు? ఏం చెప్పారా? ఇవ్వాల్సింది నుంచి ఉద్యోగానికి వెళ్తా అన్నావు కదా, స్టార్టింగ్ చేస్తూ కూర్చున్నావేంటి పిల్లతోటి? అంటే మమ్మీ అట్లేం లేదు మమ్మీ. ఏంట్రా చాటింగ్ ఎవరితో చూపి నాకు. అంటే మమ్మీ పిల్లట్లు నాకు తెలియదు, ఫోటోలో కళ్ళు మాత్రమే ఉన్నాయి, కళ్ళ నుంచి ఇష్టపడ్డా మమ్మీ. ఒకసారి ఆ ఫోటో చూపి నాకు. ఇదిగో మమ్మీ. ఏంట్రా ఇంత మంచి పిల్ల నీకు ఎలా పడిందిరా? నీ మొహానికి పిల్ల పట్టవేంట్రా? అట్లా ఏంటి మమ్మీ? ఏం చూస్తున్నావు అంతగానే? కానీ ఏం చూస్తున్నా ఏంటమ్మా, ఆ కళ్ళనే కదా మనం ఇష్టపడింది. అయినా నీకు ఆ కళ్ళల్లో అంతగానంగా ఏం కనిపించింది చెప్పు నాకు. ఆ కళ్ళల్లో ఏం కనిపించింది అని చెప్పడం కన్నా ఆ కళ్ళ వెనుకున్న అమ్మాయి ద్వారా నేను ఎంత మారానమ్మా. నాకు ఉద్యోగం లేదనే కదా నువ్వు బాధపడుతుంది. అట్లాంటి ఆ అమ్మాయి చెప్తేనే ఉద్యోగం తెచ్చుకున్నా, మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, అంతకంటే ఇంకేం కావాలమ్మా. కళ్ళను చూపించి అంత ప్రేమ చూపిస్తే కళ్ళ వెనుకున్న ముఖం చూసాక ఎంత ప్రేమ ఉంటుంది. ఏమిట్రా, ఏమిటో ప్రేమాది అంటున్నావుట, ఏమిటి విషయం? అవునాన్నగారు, నాకు కూడా అమ్మాయి నచ్చింది, అమ్మకు కూడా చెప్పిన విషయాన్ని నేను. అవునండి, నాకు కూడా ఆ అమ్మాయి కళ్ళు చూడంగానే చాలా మంచిగా అనిపించింది. అందుకోసం మన ఇంటికి ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అనుకున్నా. మరి మాకెప్పుడు చూపిస్తావు అమ్మాయిని? రేపు వెళ్తున్నా కదా అమ్మగారు, రేపు మీ అందరికీ చూపిస్తా. ఈ అమ్మాయికి గిఫ్ట్గా ఇది తొందరగా మాకు కూడా చూపించాలి. ఓకే, బాయ్. హలో, సత్యానా అండి? ప్రియా ఫోన్లో డయల్ లిస్ట్లో ఫస్ట్ మీ నెంబరే ఉంది. ప్రియాకి యాక్సిడెంట్ అయి చనిపోయింది, అదే కాల్ చేసి చెప్తున్నా.
తను చనిపోయింది నాన్న. సత్యా, సత్యా, సాయి 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 సత్యా, ఏయ్ సాయి క్లాత్ తీసుకురా ముందు. అలా తీసుకెళ్దాం పద. ఏయ్ సత్యా, సత్య ఏంటి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పేసి నువ్వు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? అమ్మా, నేను సూసైడ్ చేసుకున్నావు, నువ్వు బాధపడుతున్నావు. కానీ రేపు పంచతను లేదన్న విషయాన్ని నేను ఎలా జీర్ణించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నేను సూసైడ్ చేసుకున్నా నువ్వు బాధపడవు తప్ప ఆ పెయిన్ని రేపంచి మోయాల్సింది నేనే, ఆ బాధను భరించాల్సింది నేనే. అలా జీవితకాలం మర్చిపోకుండా ఇలాగే ఉంటావా? మర్చిపోవడం అనేది అబద్ధమైన ప్రేమ అమ్మా, తన నిజమైన ప్రేమ. కొన్ని ప్రేమలు జీవితంలోకి వస్తాయి, అది ఆకర్షణ అయితే కనుక మర్చిపోవచ్చు, పోవచ్చు. నిజమైన ప్రేమ ఇద్దరిలో ఒక్కరు చనిపోయినా ఇంకోళ్ళు బతికే ఉంటుంది. తను లేకపోవచ్చు, నేనున్నా, నాలో బతికే ఉంటుంది, ఉన్నంతకాలం బతికే ఉంటుంది.